అండి. ఇవాళ సరికొత్త రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము ముందుకొచ్చాం. మేము చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పెసరట్టు ఉప్మా అనమాట. సో, ఇవి పెసలు. ఇలా నానబెట్టుకున్న పెసలతోటి మేమైతే పెసరట్టు ఉప్మా అయితే తయారు చేసుకోబోతున్నామండి. సో, కావాల్సిన పదార్థాలైతే ఇవి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పెసలనైతే మిక్సీ పట్టుకోవాలండి. ఆ పెసలు మిక్సీ పట్టుకునే ముందుగా మనం ఏమేమి వేసుకుంటాం అంటే 2 పచ్చిమిర్చి, అల్లం. సో, ఈ పెసలతో పాటు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి. అల్లం ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా వేరే సపరేట్ చేసి పాడేయడానికి అవకాశం లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి బాగుంటుందని చెప్పి మేమైతే ఈ విధంగా మిక్సీ చేసేసుకుంటాం. ఇవి నైట్ నానబెట్టుకున్నాం అనమాట పెసలు. ఒక గ్లాస్ పెసలకి కొన్ని బియ్యం ఈ విధంగా నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే మిక్సీలో వేసేసుకోవాలి. సో, ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉప్మాకైతే కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిన్న గ్లాస్ రవ్వ అండి. సో, గోధుమ నూక, అలానే ఉప్మాలోకి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు, మినపప్పు, వేరుశనగకాయ గుళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అలానే ఆనియన్స్, ఆవాలు. ఇంకా మనం పెసరట్లో ఏమీ యాడ్ చేయకుండా ఈ ఉప్మాని మాత్రమే మిక్స్ చేసుకొని వేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం ముందుగా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. సో, స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఉప్మా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 బై 1 వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే వేరుశనగకాయ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ 1 బై 1 అయితే వేసేసుకోవాలండి. సో, ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనగా మనం ఆనియన్స్ అవి వేసుకుందాం. సో, ఈ విధంగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. సో, ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇందులో. ఈ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి నార్మల్గా అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు మాత్రమే వాటర్ తీసుకుంటాం. ఇది పెసరట్టు ఉప్మా కాబట్టి పెసరట్టు మీద జారుగా ఉంటే బాగుంటుంది ఉప్మా. అందుకని మేము 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం జోరుగా ఉంటుంది ఉప్మా. అలా జోరుగా ఉన్నట్టయితే పెసరట్టుకి బాగా అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా 4 గ్లాసులు వాటర్ అయితే తీసేసుకొని అందులో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని అది మరిగేలోపు క్లోజర్ కంటైనర్తో క్లోజ్ చేసేసి ఉంచేసుకోవాలి. సో, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిలో మనం ఇప్పుడు దాకా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోలేదండి. సో, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర కూడా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి పెసరట్టు మరింత రుచికరంగా ఉంటుందన్నమాట. సో, ఆల్రెడీ మనం ఇందులో అల్లం, పచ్చిమిర్చి అయితే వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పెసరట్టు అయితే ఇలా నార్మల్గా తినేసినా బాగానే ఉంటుందండి. ఉప్మా మిక్స్ చేసుకుంటే పెసరట్టు కాంబినేషన్లో ఉప్మా సూపర్గా ఉంటుంది. సో, మనకి 5 మినిట్స్ తర్వాత వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. అందులో మనం ఏవైతే తీసుకున్నాం బొంబాయి రవ్వ ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది అనమాట. సో, ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటున్నట్టయితే మనకి ఉప్మా బాగా వస్తుంది. పలుచగా ఉన్నది గట్టిగా. సో, ఇలా పలుచగా కొంచెం జోరుగా ఉన్నట్టయితే మనకి పెసరట్టులోకి బాగుంటుంది అనమాట. మనం ఇంకా పెసరట్టు ప్లెయిన్ పెసరట్టే వేసుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ ఉప్మాలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం. అల్లం, పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెసరట్టు అయితే ఇలాగా అల్లం, పచ్చిమిర్చితో మిక్స్ చేసుకుని పెట్టుకున్న పెసరట్టు అయితే వేసేసుకుందాం. సో, ఫైనల్ టచ్గా మేము ఉప్మాలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నామండి. నెయ్యి ఉండడం వల్ల మరింత టేస్ట్ అయితే పెరుగుతుందన్నమాట. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం మనం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండితో అయితే పెసరట్టు అయితే వేసేసుకుందాం. సో, ఈ విధంగా పెసరట్టును అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ ఇందులో అన్నీ యాడ్ అయిపోయినాయి కాబట్టి మనం ప్లెయిన్ పెసరట్టు అయితే వేసేసుకుంటున్నాం అనమాట. పచ్చిమిర్చి, అల్లం, అలానే పెసలతోటి మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇందులో ఇంకా సాల్ట్, జీలకర్ర మాత్రమే యాడ్ చేసి ఈ విధంగా పెసరట్టును అయితే వేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి పెసరట్టు టేస్ట్ ఉంటుందండి. సో, ఈ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు అంతా. మనకి ఒక 3 మినిట్స్ అయితే పడుతుంది. ఒక 3 to 5 సెకండ్స్ లోపు అయితే ఈ దోశ అయితే మనకి క్రిస్పీగా అవడానికి టైం పడుతుందండి. అలానే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన కొంచెం మరింత కొత్తిమీర చల్లుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. సో, 3 to 5 సెకండ్స్ తర్వాత మనకి పెసరట్టు అయితే ఈ విధంగా బాగా కాలిందండి. సో, దీనిపైన మనం ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఉప్మా దీనైతే ఈ విధంగా పెసరట్టు మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మన ఎమ్మి
పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో హాఫ్ దోశ కింద ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు 2 సైడ్స్ బాగా వేగిన తర్వాత మధ్యలో ఉప్మా పెట్టుకొని దీన్ని ఒక్క 2 సెకండ్స్ పాటు అలా ఉంచినట్టయితే ఉప్మా ఫ్లేవర్ పెసరట్టుకి అయితే బాగా పడుతుందండి. సో ఈ విధంగా మరో పెసరట్టు కూడా రెడీ అయిపోయిందండి. సో మన ఎమ్మి పెసరట్లు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పెసరట్టు ఉప్మా మంచింగ్ కోసం మేమైతే 2 రకాల పచ్చళ్ళు అయితే తీసుకున్నామండి. ఒకటి కొబ్బరి చట్నీ అయితే తీసుకున్నామండి. సో పల్లీలు కొబ్బరి చట్నీ మిక్స్ చేసిన చట్నీ అయితే ఇలా పోపు పెట్టి తీసుకున్నాం. అలానే ఇంకొకటి అల్లం చట్నీ. మెయిన్ పెసరట్టు అనగానే దాని కాంబినేషన్ అల్లం చట్నీ అయితేనే బాగుంటుంది కదండి. సో ఈ విధంగా 2 చట్నీలతో అయితే మేము ఈ పెసరట్టుని ఇప్పుడు సర్వ్ చేసుకోబోతున్నాం. సో టుడే రెసిపీ మా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఉప్మా. ఇవాళ మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మేము ప్రిపేర్ చేసుకున్న విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకైతే పెసరట్టు ఉప్మా ఎలా వచ్చిందో చెప్పండి. మాకైతే సూపర్గా వచ్చింది. ఈ స్మెల్కి అయితే నాకు ఎమ్మీగా నోట్లోంచి సెలవు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు రేపు పొద్దుటైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.